చంద్రబాబు పాలనలో రామరాజ్యం నడుస్తుందని కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి అన్నారు. కావలి నియోజకవర్గ అభివృద్ధికి సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ పూర్తిగా సహకరిస్తున్నారని చెప్పారు. ఇక డిఎస్సిలో ఎలాంటి అవకతవకలు జరగలేదన్నారు. వైసీపీ తమ పార్టీ ఉనికి కోసమే హంగామా చేస్తుందని విమర్శించారు. మత్స్యకార సేవా కార్యక్రమాన్ని కావలిలో నిర్వహించనున్నట్లు చెప్పారు. ఇప్పటికే నియోజకవర్గ అభివృద్ధికి 600 కోట్లకు పైగా నిధులు వచ్చాయని తెలిపారు. కూటమి 2 ఏళ్ల పాలనపై హర్షం వ్యక్తం చేస్తున్న ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డితో మా నెల్లూరు జిల్లా ప్రతినిధి శ్రీనివాసరెడ్డి ఫేస్ టు ఫేస్. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ ఈ 3 కలిసి కూటమి ప్రభుత్వంగా ఏర్పడి 2024లో అద్భుతంగా 164 సీట్లు మెజారిటీతో రాష్ట్ర చరిత్రలో రికార్డు బద్దలు కొట్టినట్టు గెలిచిన విషయం తెలిసిందే. అయితే ఈ 2 సంవత్సరాలు పరిపాలన పూర్తి అయిపోయి 3వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాము. దీని గురించి మనతో పూర్తి విషయాలు మాట్లాడడానికి కావలి శాసనసభ్యులు ఇటు కావ్య కృష్ణారెడ్డి గారు మనం వస్తున్నారు. అదేవిధంగా ఇంకొక విషయం కూడా మాట్లాడుకోవాలి. కావలిలో 2014 నుంచి 19 వరకు, 19 నుంచి 24 వరకు 2 సార్లు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి అద్భుతంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ తరఫున విజయం సాధించారు. అలాంటి కంచుకోటగా ఉన్న వైసీపీని బద్దలు కొట్టి కావలి నియోజకవర్గం ఏర్పడినప్పటి నుండి ఇప్పటి వరకు కూడా ఎవరికి రాని మెజారిటీ 30,948 ఓట్ల భారీ మెజారిటీతో తొలిసారిగా పోటీ చేసే రికార్డు బద్దలు కొట్టారు కావ్య కృష్ణారెడ్డి గారు. ఇప్పుడు మనం వస్తున్నారు, ఆయనతో మాట్లాడి మరింత సమాచారం తెలుసుకున్నాం. సార్ నమస్తే సార్, చెప్పండి. కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు పూర్తి అయిపోయి 3వ సంవత్సరాలకు అడుగు పెడుతున్నారు. దీనిపైన ఎలా స్పందిస్తారు? నమస్కారం అండి. ఈ మంచి ప్రభుత్వం, ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా శ్రీ నారా చంద్రబాబు గారి నాయకత్వం, మా యువ నాయకుడు యువగలం పేరుతో ప్రజల ముంగిటికి వచ్చినటువంటి పరిస్థితిని అర్థం చేసుకొని రాక్షస పాలన పోవాలి, రామరాజ్యం రావాలి, రాష్ట్రం అభివృద్ధి పదంలో నడవాలి, అది ఒక్క శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి సాధ్యమని ప్రజలు విశ్వసించారు. కాబట్టే వారికి ఎనలేని మెజార్టీనిచ్చి 2024లో 164 సీట్లు ఈ రాష్ట్రంలో మా ఫ్రంట్ ప్రభుత్వానికి అందించారు. నాటి నుంచి నేటి వరకు కూడా ఒకవైపున మా ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, భవిష్యత్ నాయకుడు కాబోయే ముఖ్యమంత్రి శ్రీ నారా లోకేష్ బాబు గారు ఇద్దరు కూడా ఈ రాష్ట్రం కోసం, ఈ రాష్ట్ర ప్రజల కోసం, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడపడం కోసం, అప్పులు పాలైనటువంటి ఈ రాష్ట్రాన్ని ఒడ్డుకు చేర్చడం కోసం, మునిగిపోతున్నటువంటి అప్పుల ఊబిలో కూరుకుపోతున్నటువంటి ఆంధ్రప్రదేశ్ని గట్టును తీసుకురావడం కోసం అహర్నిశలు కృషి చేసి ఈ 2 సంవత్సరాల కాలంలోనే ఎనలేని అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజలకు ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకుంటూ సంక్షేమ కార్యక్రమాలు, అదేవిధంగా ఇంకా ప్రజా సమస్యల మీద ఎప్పటికప్పుడు నూతన అధ్యాయానికి నాంది పలుకుతూ ఈరోజు రాష్ట్రంలో అభివృద్ధి చేస్తూ 2 సంవత్సరాలు పూర్తయినటువంటి వేళ వారిద్దరికి కూడా ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. 2023 వరకు ఉన్నటువంటి రాజ్యాంగం రాక్షస పాలనతో కూడిన రాజ్యాంగం నడిచింది ఆంధ్రప్రదేశ్లో. ఈ రోజున ఈ 2 సంవత్సరాల కాలంలో వారి ఆధ్వర్యంలో రామరాజ్యం ఎలా ఉంటుందో తెలియదు, కానీ రామరాజ్యం ఎలా ఉండేదా అనే విధంగా ఈ రోజున ప్రజలు ప్రశాంతంగా జీవిస్తున్నారు. అపారమైనటువంటి నమ్మకాన్ని పెంచుకున్నారు. మా బాధలు తీరుతున్నాయనే సంతోషంలో ఉన్నారు. ఏ గ్రామంకి వెళ్ళినా ఈరోజు పాడి పంటలతో, పచ్చటి పైర్లతో ఈరోజు ప్రతి గ్రామం పులకించేదగ్గ విధంగా ప్రకృతి ఈరోజు కరుణిస్తుంది. విద్యార్థులు అందరూ కూడా నిరుద్యోగులుగా ఉండకుండా పారిశ్రామిక ప్రగతి పరుగులెడుతుంది. ప్రపంచంలో ఏ దేశానికి రానటువంటి నిధులు మన భారతదేశానికి వస్తుంటే, వచ్చేటువంటి నిధులలో అన్ని రాష్ట్రాలకి ఒక ఎత్తు, ఆంధ్రప్రదేశ్కే 25% నిధులు ఈరోజు ఆంధ్రప్రదేశ్కి వస్తూ మా అందరి భవిష్యత్తు, మా ప్రాంత ప్రజల కాంక్షలు నెరవేరే విధంగా ఈరోజు ఇండస్ట్రీలు తీసుకొచ్చి ప్రతి నియోజకవర్గంలో ఎంఎస్ఎంఈ పార్కులు, ప్రతి నియోజకవర్గంలో ఇండస్ట్రియల్స్, ముఖ్యంగా నెల్లూరు జిల్లా ఈరోజు ఇండస్ట్రియల్ హబ్గా మారే విధంగా ఈరోజు రూపకల్పన చేసి ఈరోజు ముందుకు పోతుంది ఈ ప్రభుత్వం. అందుకే ప్రజలు నీరాజనం ఇస్తున్నారు. ఈ ప్రభుత్వం కలకాలం పాటు ఉండాలని ఈరోజు ప్రజలు కోరుకుంటున్నారు. ఈ ప్రభుత్వంలో నేను ఎమ్మెల్యేగా ఉన్నందుకు
ఈ 2 సంవత్సరాల కాలంలో సంతృప్తికరమైనటువంటి రాజకీయాన్ని నిర్వహించినందుకు, మా ప్రాంత ప్రజల మనోభావాలకు అనుగుణంగా, మా ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఈరోజు అభివృద్ధి పరుగులెడుతడానికి నాంది పలికి ఈరోజు ఒకవైపున మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా మా యువ నాయకుడు లోకేష్ గారు ఇద్దరు యొక్క ప్రోత్సాహంతో మా కావలిని అభివృద్ధి చేస్తున్నాం. ఈరోజు నేను ప్రజాసేవలో ఈ 2 సంవత్సరాల నుంచి పూర్తి స్థాయిలో నిమగ్నమై మానసికంగా ఒక సంతృప్తినిస్తూ నా ప్రజాపాలనలో అవినీతికి తావు లేకుండా నిరంతరం పేద బడుగు బలహీన వర్గాలకి అండగా ఉంటూ కావలిని అభివృద్ధి పదంలో నడుపుతూ కావలిని ప్రశాంతమైనటువంటి కావలుగా తీర్చిదిద్దుతూ ఎక్కడ గంజాయి కానీ, ఈ క్రికెట్ బుకింగ్లు కానీ, ఈ ఇల్లీగల్ వ్యవహారాలు కానీ, ల్యాండ్ మాఫియాలు కానీ ఏ ఒక్కటికి తావీయకుండా ఈరోజు కావలిని ప్రశాంతంగా ఉంచే దాంట్లో నేను నిజంగా సంతృప్తి చెందాను. ఈ సందర్భంగా 2 సంవత్సరాలు పూర్తయిన సందర్భంలో మా కావలి నియోజకవర్గ ప్రభుత్వ యంత్రాంగానికి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ప్రతి అధికారి కావలి అభివృద్ధి కోసం ఎవరి వంతు వాళ్ళు కృషి చేయబట్టే ఈరోజు ప్రభుత్వ ఫలాలు ప్రజలకు చేరువేయటంలో యంత్రాంగం సక్రమంగా పనిచేయబట్టే ఈరోజు ఫలాలు ప్రజలకి అందని, ప్రజలు సుభిక్షంగా ఉన్నారు, మా ప్రాంతం కూడా సుభిక్షంగా ఉంది. ఈ 2 సంవత్సరాలు పరిపాలన మీద మా ప్రజలు చాలా ఆనందంగా ఉన్నందుకు, వారికి సేవ చేసే అవకాశం కల్పించినటువంటి మా ముఖ్యమంత్రి గారికి కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, వారి నీడలో వారి తోడుగా ఉంటూ పార్టీ అభివృద్ధిని, ప్రజల కాంక్షలను కలగలిపి కావలిని అభివృద్ధి చేస్తూ నిరంతరం కూడా కొనసాగుతానని కూడా మరొక్కసారి మా కావలి నియోజక ప్రజానికి కూడా మీ ద్వారా మా ప్రజానికానికి తెలియజేస్తూ ఉన్నా. సార్, అయితే రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే 175 నియోజకవర్గాలు చూస్తే కావలి నియోజకవర్గానికి చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకంగా నిధులు ఎక్కువగా కేటాయించినట్టు తెలుస్తుంది. దాదాపు 500-600 కోట్లు కూడా తెచ్చినట్టు తెలుస్తుంది. ముఖ్యంగా ఎలాంటి పనులు చేపట్టారు సార్? కావలి అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే నేషనల్ హైవేలు, నేషనల్ రైల్వే, ఎయిర్పోర్ట్లు, పోర్ట్లు, హార్బర్లు అన్నీ కలగలిపినటువంటి ప్రాంతం కావలి నియోజకవర్గం. ఈ ప్రాంతాన్ని ఇండస్ట్రియల్గా అభివృద్ధి చేయగలిగితే, ఈ ప్రాంతం అన్నిటికీ కూడా సెంటర్ పాయింట్ కాబట్టి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల యొక్క మౌలిక సదుపాయాలను కల్పించటం నా కర్తవ్యం. కాబట్టి ముఖ్యమంత్రి దృష్టికి ప్రతి డిపిఆర్ని తీసుకెళ్ళటం, వారు కూడా నెల్లూరు జిల్లాని మీద ప్రత్యేక శ్రద్ధ, నెల్లూరు జిల్లా తెలుగుదేశానికి అడ్డాగా ఉంది, నెల్లూరు జిల్లా చంద్రబాబు నాయుడు కుటుంబాన్ని ఈరోజు వారు దగ్గర తీసుకున్నారు. అందుకనే ప్రజలు ఈరోజు 100% స్ట్రైక్ రేటు నెల్లూరు జిల్లా నుంచి ఇచ్చింది. కాబట్టి మా ముఖ్యమంత్రి గారు కూడా ఈరోజు నెల్లూరుని ఒక ఇండస్ట్రియల్ హబ్గా, ఈరోజు డ్యాముల పరంగా 144 టీఎంసీల వాటర్ ఉన్నటువంటి డ్యామ్స్ ఉన్నాయి. ఇదే సందర్భంలో ఇండస్ట్రీలు కూడా అభివృద్ధి చేయటం అంటూ జరిగితే నెల్లూరు జిల్లా బాగా అభివృద్ధి చెందుతుందని ఈరోజు వారు ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ నెల్లూరు జిల్లా మీద చూపుతున్నారు. కాబట్టి ఈ నెల్లూరు జిల్లాకి ఎక్కువ నిధులు రావటం జరుగుతుంది. అన్ని రకాలుగా ఈరోజు నెల్లూరు అభివృద్ధి చెందుతుంది. దానికి సెంటర్లో ఉన్నటువంటి కావలి ఇంకా కూడా నిధులు ఎక్కువగా వెచ్చించడం జరిగింది. కాబట్టి ఈరోజు మా కావలిలో అభివృద్ధి స్పష్టంగా కనిపిస్తుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అయితే సార్, ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు పూర్తయిపోయింది. ఎక్కడ చూసినా కానీ బ్రహ్మాండంగా సీసీ రోడ్లు కానీ, తారు రోడ్లు కానీ వేస్తున్నారు. ఎన్నో ఇండస్ట్రీస్లు అన్నీ వచ్చాయి. అయితే వైసీపీ మాత్రము ఈ యొక్క వెన్నుపోటుకి 2 సంవత్సరాలు పూర్తి అని ఒక కార్యక్రమం చేస్తామని దీనిపైన ఎలా స్పందిస్తారు? రాక్షసులు ఆలోచించే విధానం ఎప్పుడు కూడా రాక్షసత్వంగానే ఉంటుంది. ప్రజల మనోభావం వాళ్ళకి సంబంధం లేదు. భారత రాజ్యాంగం వాళ్ళకి అవసరం లేదు. సనాతన ధర్మం వాళ్ళకి అవసరం లేదు. సంస్కారం వాళ్ళకి అవసరం లేదు. సంస్థల యొక్క ఎడల అభిమానాలు లేవు. వాళ్ళంతా కూడా దోచుకొని రాజ్యాంగంగా రాజకీయం చేయడానికి వచ్చినటువంటి వ్యక్తులు. వాళ్ళు ఎవరు కూడా స్థానిక సమస్యల మీద, ప్రజా సమస్యల మీద పోరాటం తెలిసినటువంటి వ్యక్తులు కాదు. వాళ్ళు వచ్చింది దోచుకున్న దాన్ని దాచుకోవటం, దాచుకున్న దాన్ని పెంచుకోవటం, పెంచుకున్న దాన్ని ఇంకా అనుభవించడానికి రాజకీయాల్లోకి వచ్చినటువంటి వ్యక్తులు. కాబట్టి వాళ్ళ కళ్ళకి కనిపించేది వెన్నుపోటుగానే ఉంటుంది. వారు చేసిందే రాజకీయం అనుకుంటున్నారు. వాళ్ళకి తెలియదు
ఒక పేదవాడికి పట్టెడు అన్నం పెట్టి ఆనందించడం తెలియదు. ఒక పేద ప్రాంతాన్ని అభివృద్ధి చేసి ఆనందించడం తెలియదు. పేద బడుగు బలహీన వర్గాల్ని ధనవంతులు చేసి ఆనందించడం వాళ్ళకి తెలియదు. పేదవాడు పేదవాడుగా మిగలాలి, ధనవంతుడు ఆర్థికంగా ఎదగాలన్నటువంటి కోరికతో ఉన్నటువంటి పార్టీ కాబట్టి వాళ్ళకి ఏది చేసినా వాళ్ళ కళ్ళకి ద్రోహంగానే కనిపిస్తుంది. ఎందుకంటే ప్రజలు వాళ్ళని తిరస్కరించారు. ఆ తిరస్కరణ ఈరోజు మేము చేసే అభివృద్ధి వల్ల జరుగుతుంది. కాబట్టి ఆ అభివృద్ధి జరగకుండా ఉంటే మా మాటలు కూడా నమ్ముతారనేటువంటి ఒక ఆలోచన వాళ్ళలో ఉంది. కాబట్టి ఈరోజు ప్రజలలో లేనిపోని అపోహలు తీసుకురావాలి. ఇంకా కొంతకాలానికి వైసీపీని మర్చిపోయే పరిస్థితికి ప్రజలు వచ్చారు. ఈరోజు వాళ్ళ నాయకులు రోడ్డు మీద పోతుంటే ఎక్కడ వాళ్ళు ఎదురొస్తే వాళ్ళ చూపు మన మీద పడితే మనం ఎందుకు అని చెప్పి ఈరోజు ప్రజలు పక్కకు పోయే పరిస్థితికి వచ్చింది. ప్రజలు ఈరోజు సుభిక్షంగా ఉన్నారు, రామరాజ్యం నడుస్తుంది. కాబట్టి ఇటువంటి వ్యక్తులు మనకు దర్శనమిచ్చినా కూడా మంచిది కాదని ఈరోజు పక్కకు పోతుంటే వాళ్ళల్లో ఈరోజు అనైక్యతను తేవటానికి ఈరోజు వైసీపీ కంకణం కట్టుకుని ఈరోజు ఈ కార్యక్రమాలు చేస్తున్నారు. అరిచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఎలా ఆపలేరో ఈరోజు మోడీ, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి ప్రభంజనం. వారు నిరంతరం కూడా ఈరోజు ఒకవైపున మోడీ గారు కావచ్చు, ఇంకొక వైపున చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, ఇంకొక వైపున పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, ఈరోజు భారతదేశానికి అంకితం అయ్యారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం వారు ముగ్గురు కూడా ముకుంఠత దీక్షతో ఈరోజు వాళ్ళు కార్యక్రమాలు చేస్తున్నారు. ఆ చేస్తున్న కార్యక్రమాలు చూసి ఓర్వలేక ఎక్కడ వాళ్ళ ఉనికి కోల్పోతారో ప్రజలు మర్చిపోతారని కానీ ఈరోజు వాళ్ళు రోడ్డు ఎక్కి గగ్గోలు పెడుతున్నారు. అందుకనే ప్రజలు తిరస్కరిస్తున్నారు. ఈరోజు వాళ్ళు ఏ కార్యక్రమం చేసినా ప్రజలు ఇళ్లలో నుంచి రావటం లేదంటేనే ప్రజలలో వాళ్ళ పార్టీ మీద ఎంతటి ఏగటింపు ఉందో ఈ సందర్భంగా మనకు అర్థమవుతుంది. అయితే సార్, డిఎస్సి ఎగ్జామ్స్ చాలా పకడ్బందీగా, చాలా సామరస్యంగా, చాలా క్లియర్గా చేసామని చెప్పి బాబు గారు, లోకేష్ గారు చెప్తున్నారు. కానీ ఇందులో అవినీతి జరిగింది, సిబిఐ విచారణ చేపట్టాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు, వైసీపీ నాయకులు అంటున్నారు. డిఎస్సి దేశ చరిత్రలో ఒకేసారిగా 16,000 మంది విద్యార్థులకు ఉద్యోగాలు ఇచ్చినటువంటి వ్యక్తి శ్రీ నారా లోకేష్ బాబు గారు. ఈరోజు నిరుద్యోగులంతా చాలా ఆనందంగా ఉన్నారు. నారా లోకేష్ బాబు గారు వచ్చిన తర్వాత, ఈ మంచి ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఈరోజు ఉద్యోగాలు వస్తాయని నిరుద్యోగులందరూ కూడా ఆనందంగా కోచింగ్ సెంటర్లో కోచింగ్లు తీసుకొని ఈరోజు ఉద్యోగంలో అన్ని ఎంట్రన్స్ ఎగ్జామ్స్లో ఈరోజు ఎంటర్ అవుతున్నారు, ఉత్తీర్ణత అవుతున్నారు, అందరూ సాధిస్తున్నారు. డిఎస్సిలో ఏ ఒక్క నిరుద్యోగి కూడా అన్యాయం జరిగిందని కానీ, ఎక్కడ అవకతవకలు జరిగినాయని కానీ ఎవ్వరూ కూడా ఈరోజు ముందుకు రాని పరిస్థితుల్లో ప్రజలలో ఒక అభద్రతను కల్పించాలని రాజకీయ పార్టీ నాయకుడైనటువంటి వ్యక్తి మాట్లాడటం కాదు, ఎవరికి నష్టం వాటిల్లిందో వాళ్ళు మాట్లాడాలి. ఈరోజు ఏ ఒక్క విద్యార్థి కూడా మాకు అన్యాయం జరగలేదని చెబుతూ ఉంటే వీళ్ళు ఈ రోజున స్పోర్ట్స్ కోటాలో రిజర్వేషన్ ప్రక్రియని అర్థం కానటువంటి వ్యక్తులు, 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తికి జీవోల మీద అవగాహన లేదు, వ్యవస్థల మీద అవగాహన లేదు, రిజర్వేషన్ ప్రక్రియ మీద అవగాహన లేదు. రిజర్వేషన్ ప్రకటించినప్పుడు పోస్టింగ్లో మన రాష్ట్రంలో ఉన్నటువంటి గేమ్స్ ఏదైతే ఒలింపిక్లో పాల్గొనేటువంటి అవకాశం ఉన్నట్టు ఏ గేమ్స్ అయితే ఉంటాయో, ఏ స్పోర్ట్స్ అయితే ఉంటాయో, దేశవాళీ ఆటలు ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా గుర్తించేది సెంట్రల్ గవర్నమెంట్. సెంట్రల్ గవర్నమెంట్ గుర్తించినటువంటి ఆటలను మాత్రమే రిజర్వేషన్ ప్రక్రియ కింద తీసుకుంటుంటే అర్థం లేని పర్థం లేనటువంటి విధానంలో ఈరోజు వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు. రిజర్వేషన్ ప్రక్రియ అనేది వర్టికల్గా కానీ హారిజంటల్గా కానీ ఉంటుంది. రెండింటిని కలగలిపి విద్యార్థులు ఎవరైతే స్పోర్ట్స్ కోటా, గేమ్స్ కోటాలో ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఒకే గేమ్లో వాళ్ళకి ఇవ్వటం కాదు, అన్నిట్లో మెరుగైనటువంటి వాళ్ళకి ఇవ్వటం కోరం వర్టికల్ పద్ధతిని కానీ హారిజంటల్ పద్ధతిని కానీ తీసుకొని రిజర్వేషన్ ఇచ్చేటువంటి దాన్ని ఈరోజు దుర్మార్గంగా స్పోర్ట్స్ కష్టాన్ని, శారీరక దృఢత్వంతో, మానసిక పరిపక్వతతో ఆడి గెలిచి ఆంధ్రప్రదేశ్ గౌరవాన్ని పెంచుతున్నటువంటి స్పోర్ట్స్ గేమ్స్కు సంబంధించిన ప్లేయర్స్ను కూడా ఇలా స్వార్థ రాజకీయాలకు వాడుకొని వాళ్ళలో నైతికాన్ని తత్వాన్ని దిగజార్చే విధంగా ఈరోజు వైసీపీ ప్రయత్నం చేయటం చాలా దుర్మార్గమైన పని. అంటే రాక్షసత్వం కలిగినటువంటి వ్యక్తులకు ఉండేటువంటి లక్షణాలని
సామాన్యుల మీద కూడా ప్రచారం చేయటం, విషపూరితం చేయటం చాలా దుర్మార్గం. కాబట్టే ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలు, యువకులు, ఈరోజు భవిష్యత్తు ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నటువంటి యువత అంతా కూడా ముక్త కంఠంతో ఈరోజు ఈ మంచి ప్రభుత్వం వైపే నిలిచారు. ఈరోజు ప్రతిపక్షాన్ని ఎండగడుతున్నారు. ఓన్లీ వాళ్ళ పంచెలు కట్టుకున్న నాయకులు, రిటైర్మెంట్కి దగ్గర ఉన్నటువంటి నాయకులు, 45 సంవత్సరాలు దాటిన తర్వాత ఉద్యోగాలకి ఎలిజిబిలిటీ లేని నాయకులు రోడ్డెక్కి మాకు ఉద్యోగాలు రాలేదంటారు. అసలు వాళ్ళు పోటీ అప్లై చేయడానికే ఎలిజిబిలిటీ లేనటువంటి వాళ్ళు మాట్లాడే మాటలు ఇది రాజకీయ స్వార్థంతో కూడుకుందే తప్ప ఇక్కడ ఎక్కడ కూడా ఒక్కటే ఈ సందర్భంగా వైసీపీ నాయకులు తెలియజేస్తున్నా, మన రాష్ట్ర బిడ్డలు అభివృద్ధి చెందాలి, మన రాష్ట్రం అభివృద్ధి చెందాలి. చేత కాకపోతే చేసేవాడికి ఎంకరేజ్ చేయండి తప్ప ఆంధ్ర రాష్ట్ర పరువు ప్రతిష్టలను బజారుకి ఎడ్చడం ఇది ప్రకృతి కూడా, ఆంధ్రప్రదేశ్ ప్రకృతి కూడా ఒప్పుకోదు. ప్రకృతి శాపం వల్లే మీరు 11 సీట్లకు వచ్చారు. మళ్ళా మీరు ప్రకృతితో ఆడుకుంటున్నారు. ఆ 11 కూడా గల్లంతయ్యే పరిస్థితి వచ్చే రోజులు కూడా ఉన్నాయని కూడా వైసీపీ నాయకులకు తెలియజేస్తూ ఉన్నా. సార్, ఇటీవల కావలి మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి గారు మీ పైన కొన్ని ఆరోపణలు అయితే చేస్తున్నారు. దానిపైన ఏమైనా స్పందిస్తారా లేదా? ఉనికి కోల్పోయిన వ్యక్తి, ప్రజాకంటకుడు, అవినీతిపరుడు, అవినీతితో స్నానం చేసిన వ్యక్తి, కావలిలో గ్రావిలు అమ్ముకున్న వ్యక్తి, ఎమ్మెల్యే చాటున భూములు కొనుక్కున్న వ్యక్తి, ఎమ్మెల్యే చాటున భూములు ల్యాండ్ గ్రాబింగ్ చేసిన వ్యక్తి, అటువంటి వ్యక్తి మాటలు ఎంతవరకు విశ్వసనీయతకి వస్తాయి? ప్రజలు ఎంతవరకు విశ్వసిస్తారు? కావలి ప్రజలు ప్రతాప్ కుమార్ రెడ్డిని మర్చిపోయి చాలా రోజులైంది. నేను ఒకడిని ఉన్నాను, నన్ను గుర్తించండి అనేదానికి కావలికి సీజనల్ బర్డ్. అప్పుడప్పుడు వస్తాడు, తలుక్కుమంటాడు, మళ్ళా వెళ్ళిపోతాడు. ఈరోజు వాళ్ళ నాయకులు, వాళ్ళ కార్యకర్తలే తన పక్కన కూర్చొని ఈయన ప్రెస్ మీట్ పెడితే వాళ్ళ యొక్క ముఖాల్లో ఆ చిరునవ్వు లేదు, వాళ్ళ ముఖాల్లో నిరాశ. ఇతను ఒక దుర్మార్గుడు, ఇతను మాట్లాడి వెళ్ళిపోతాడనే బాధ వాళ్ళల్లోనే ఉంది. ఎమ్మెల్యేగా కావలికి నేను ఎంత సేవ చేస్తున్నానో, ఎంత నిజాయితీగా పనిచేస్తున్నానో వాళ్ళ ఇళ్లల్లో పనిచేసే వర్కర్ మొదలుకొని వాళ్ళ అంతరాత్మల వరకు కూడా తెలుసు. కాబట్టే ఈరోజు ప్రజలు కానీ వాళ్ళ వైసీపీ నాయకులు కూడా నమ్మే పరిస్థితి లేదు. అటువంటి వ్యక్తిని మేము పదే కూడా గుర్తించుకోవడం మాకు కూడా మంచిది కాదు. కావలి ప్రజలే వదిలేశారు ఆయన్ని. అటువంటి వ్యక్తి విమర్శించినప్పుడు మేము వాస్తవాలు ప్రజలకి జవాబుదారి చెప్పడం మా కర్తవ్యం. కాబట్టే నిజంగా ఒక్కొక్కసారి బాధేస్తుంది. అటువంటి వ్యక్తి మాటలకి మనం విశ్వసనీయతకి తావులేని వ్యక్తి మాటలకు కూడా మనం స్పందించాలా అనే పరిస్థితిలో ఉన్నటువంటి వ్యక్తి గురించి ఇంతకంటే నేను నీకు ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. సార్, ఫైనల్గా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కావలి నియోజకవర్గం పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నట్టు తెలుస్తూ ఉంది. ఇప్పటికే దాదాపు 600 కోట్ల రూపాయలు నిధులు కావలి కేటాయించారని తెలుస్తుంది. అలాగే రాష్ట్రం మొత్తం మీద ఎంతోమంది, లక్షలాది మంది మత్స్యకారులు ఎన్నో చోట్ల ఉంటే మత్స్యకార సేవ కార్యక్రమానికి సంబంధించి నిధులు పంపిణీ విషయంలో కావలి నించుకోవడం పట్ల ప్రజలంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు. మీరేమంటారు? 2 సంవత్సరాల కాలం పూర్తవుతుంది. మా ముఖ్యమంత్రి గారిని ఒకసారి మా కావలికి రావాలని నేను పలు సందర్భాల్లో వారిని ఆహ్వానించడం, నాకు ఇష్టమైనటువంటి వ్యక్తులు మత్స్యకారు సోదరులు, కుళ్ళు కపటం తెలియని వ్యక్తులు, కల్మషం లేని వ్యక్తులు, నిజాయితీకి మారిపోయిన వ్యక్తులు, గంగాదేవిని మీద ఆధారపడ్డ వ్యక్తులు ఈరోజు సముద్రం మీద సాహసోపేతమైనటువంటి విధానంలో చేపలు పట్టి గట్టుకు తెచ్చి మనందరికీ ప్రోటీన్ ఫుడ్ అందిస్తున్నటువంటి మత్స్యకారులు ప్రాణాలను అరిచేతిలో పెట్టుకుని సముద్రం మీద వేటాడతారు. అటువంటి వ్యక్తులంటే నాకు ఎనలేని ప్రేమ. ఆ వ్యక్తులకి సేవ చేసే కార్యక్రమమైనటువంటి మత్స్యకారుల సేవలో కార్యక్రమాన్ని నాకు ఇష్టమైనటువంటి నా దైవమైనటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కావలికి వచ్చి నాకు వారికి సేవ చేసే అవకాశాన్ని నాకు కల్పించి ఆ కార్యక్రమాన్ని నా చేతుల మీదుగా నడిచే విధంగా నాకు అవకాశం కల్పించి ఈరోజు ఆ కార్యక్రమాన్ని సక్సెస్ చేసిన మా ముఖ్యమంత్రి గారికి ఈ సందర్భంగా శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. ఆయన రావటం మా కావలికి ఒక పులకింత. ఆయన రావటం మా కావలి అభివృద్ధి పరుగులేయడానికి ఒక నాంది పలికింది. అందుకనే కావలి వేదికగా
మా మత్స్యకారు సోదరులకి మా ప్రాంత అభివృద్ధికి ఎన్నో హామీలు వారు ఇచ్చారు. వాటన్నిటినీ కూడా ఈరోజు అమలుకు నోచుకున్నాయి. ఇప్పటికీ అన్ని డిపిఆర్లు తయారు చేసి ఈరోజు సీఎం గారు ఇమీడియట్లీ కూడా వాళ్ళ సీఎం ఆఫీస్కి పిలిపించుకున్నాడు. అన్నీ కూడా మంజూరు చేస్తున్నాడు. ఈరోజు ఆయన కావాలని ఒక దృఢమైనటువంటి ఆలోచనతో ఈ రోజున కావాలని అభివృద్ధి చేయడానికి ఆయన కుప్పంను ఎలా అభివృద్ధి చేశాడో అదేవిధంగా ఈరోజు కావాలని అభివృద్ధి చేయడానికి నన్ను వారధిగా వెన్నుకొని ఈరోజు నా ద్వారా కావాలని అభివృద్ధి చేసేదానికి నా వెనకుండి భుజం తట్టి నడిపిస్తూ ఈరోజు చేస్తున్నాడు. కాబట్టి అన్ని కోట్ల రూపాయలు కావలికి రాగలిగింది. అతి తొందరలోనే ఈ నెల 19వ తేదీ నాటికే దామారం ఎయిర్పోర్ట్కి సంబంధించిన టెండర్లు కూడా పూర్తవుతున్నాయి. 634 కోట్ల రూపాయలతో దామారం ఎయిర్పోర్టు, అదేవిధంగా జూలై నెలలో కావచ్చు, ఆగస్టు నెలలో 6,000 ఎకరాల ల్యాండ్ అక్విజిషన్ కూడా పూర్తవుతుంది. బీపీసీఎల్ కంపెనీకి 1,05,000 కోట్ల రూపాయలతో ఈ రోజున మా కావలి నియోజకవర్గానికి, కందుకూరు నియోజకవర్గానికి కలిపి ఈ రోజున ప్రధానమంత్రి చేతుల మీదుగా శంకుస్థాపన కూడా జరగబోతుంది. ఇవన్నిటినీ కూడా మా ముఖ్యమంత్రి గారు కావలి ఎడల చూపినటువంటి ప్రేమ. అందుకే మా ప్రజలు కూడా, కావలి ప్రజలు ఎప్పుడు కూడా మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎడల, మా యువ నాయకుడు నారా లోకేష్ ఎడల ఎప్పుడు కృతజ్ఞత బద్దులై ఉంటామని, ఎల్లవేళలా వారిని కాపాడుకునే దాంట్లో కావలి తెలుగుదేశం కార్యకర్తలు ముందుంటారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ సార్. ఇది పరిస్థితి. మొత్తం మీద ఈ 2 సంవత్సరాల పరిపాలనపై ఇప్పటి వరకు ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారు మనతో క్లియర్గా మాట్లాడడం జరిగింది. 2019 నుంచి 24 వరకు రాష్ట్రంలో రాక్షస పాలన కొనసాగిందని, ప్రజలంతా ఎన్నో కష్టాలు పడ్డారని, అలాంటిది 2024 నుంచి రామరాజ్యం మొదలైందని, చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, పవన్ కళ్యాణ్ అద్భుతంగా పరిపాలిస్తున్నారని చెప్పారు. మొత్తం మీద రాష్ట్రంలో రాముని పరిపాలన ఎలాగుందో ప్రజలకి అప్పట్లో తెలుసో లేదో ఇప్పుడు కల్లారా చూస్తున్నారని చెప్పి కావ్య కృష్ణారెడ్డి చెప్పడం జరిగింది. అదేవిధంగా డిఎస్సీ పైన కూడా క్లియర్గా చెప్పడం జరిగింది. వైసీపీ నాయకులు దాచుకోవటం తప్ప వాళ్ళకి ఏమి తెలియదని, ఏ ఒక్క డిఎస్సీ అభ్యర్థి కూడా రోటెక్కలేదని, 40-50 సంవత్సరాలు దాటిన వాళ్ళు అది వైసీపీ క్యాండిడేట్స్ని తీసుకొచ్చి రచ్చ చేస్తున్నారని, డిఎస్సీ చాలా సామరస్యంగా జరిగిందని చెప్పి కృష్ణారెడ్డి గారు చెప్పడం జరిగింది. అదేవిధంగా కావలి నియోజకవర్గంగా జరుగుతున్న అభివృద్ధిని పనులను క్లియర్గా చెప్పడం జరిగింది. త్వరలోనే ఎయిర్పోర్ట్కి శంకుస్థాపన, అదేవిధంగా బీపీసీఎల్ రావటం, ఇంకా చాలా ఇండస్ట్రీలు వస్తున్నాయని, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేతుల మీదుగా, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీద కూడా శంకుస్థాపన జరిగే అవకాశాలు అని చెప్తున్నారు. ఏదేమైనా కానీ ముఖ్యంగా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ యొక్క మత్స్యకార సేవ రాష్ట్రంలో ఎన్నో జిల్లాలలో ఎంతోమంది లక్షల మంది మత్స్యకారులు ఉంటే కావలి నియోజకవర్గాన్ని ఎంచుకోవటం కావ్య కృష్ణారెడ్డి పనితీరుకి నిదర్శనంగా మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ మత్స్యకారుల పట్ల ఎమ్మెల్యే గారు ఎంతో వాళ్ళని గుండెల్లో పెట్టుకుని చూసుకుంటున్నాడు. కాబట్టి ఈ యొక్క చంద్రబాబు నాయుడు చేసిన యొక్క సర్వేలో మత్స్యకారులకి ఎమ్మెల్యేకి మధ్య ఉన్న సంబంధం చాలా బాగుందని తెలిసే ఈ యొక్క కావలి నియోజకవర్గంలో ఈ యొక్క మత్స్యకార సేవ కార్యక్రమం పెట్టినట్టు కూడా మనకు తెలుస్తూ ఉంది. ఇక్కడ నుంచే మత్స్యకారుల అకౌంట్లోకి డబ్బులు కూడా పంపిణీ చేయడం జరిగింది. ఎమ్మెల్యే కూడా మాట్లాడుతూ మత్స్యకారులు అంటే తనకు చాలా ఇష్టమని, వాళ్ళందరినీ తన గుండెల్లో పెట్టి చూసుకుంటారని చెప్పి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారు చెప్పడం జరిగింది. మొత్తం మీద చూసుకుంటే కావలి నియోజకవర్గాన్ని కుప్పం నియోజకవర్గం లాగా తీర్చిదిద్దాలని చెప్పి సంకల్పించినట్లు మనకు తెలుస్తూ ఉంది. దానికి తగ్గట్టే ముఖ్యమంత్రి కూడా భారీగా నిధులు, రాష్ట్రంలో 175 అసెంబ్లీ స్థానాలు ఉంటే కావలి నియోజకవర్గం ఇప్పటికే 600 కోట్ల పైగా నిధులు విడుదలయ్యాయంటే ఇక్కడ ఎమ్మెల్యే ఏ విధంగా కష్టపడుతున్నాడో మనకు అర్థమవుతుంది. ఏ విధంగా చంద్రబాబు వద్ద కావచ్చు, లోకేష్ వద్ద కావచ్చు, పవన్ కళ్యాణ్ వద్ద కావచ్చు, వీళ్ళ వద్దకు వెళ్ళి ఇట నియోజకవర్గ సమస్యలు చెప్పి అభివృద్ధి చేయడానికి భారీగా నిధులు తీసుకొస్తున్నారు. ఇప్పటికే 600 కోట్ల పైగా తీసుకొచ్చి అభివృద్ధి చేశారు. మరో 600 కోట్ల పైగా నిధులు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నట్లు మనకు తెలుస్తుంది. మొత్తమే చూసుకుంటే కావలి నియోజకవర్గం చరిత్రలో ఎప్పుడు లేని విధంగా అభివృద్ధి పరంలో దూసుకుపోతుందని మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. కెమెరామెన్ సునీల్తో శ్రీనివాసులు రెడ్డి, కావ్య కృష్ణారెడ్డి గారి ఆఫీస్ నుండి.